తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో కూటమి నేతలు రౌడీజానికి పాల్పడ్డారు. భాస్కర్ హోటల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బయటకు రాకుండా అడ్డగించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి కార్పొరేటర్లు బయటకు రాకుండా నిర్బంధించారు. కార్పొరేటర్లను విడిపించేందుకు వెళ్లిన భూమన అభినయ్ రెడ్డిని కూడా నిర్బంధించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు ఆరణి మదన్ అండతో కుట్రకు తెరలేపారు కూటమి నేతలు. పోలీసులు రావడంతో కూటమి నేతలు వెనక్కు తగ్గారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో కూటమి నేతలు రౌడీజానికి పాల్పడ్డారు. భాస్కర్ హోటల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బయటకు రాకుండా అడ్డగించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి కార్పొరేటర్లు బయటకు రాకుండా నిర్బంధించారు. కార్పొరేటర్లను విడిపించేందుకు వెళ్లిన భూమన అభినయ్ రెడ్డిని కూడా నిర్బంధించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు ఆరణి మదన్ అండతో కుట్రకు తెరలేపారు కూటమి నేతలు. పోలీసులు రావడంతో కూటమి నేతలు వెనక్కు తగ్గారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఇంతకీ అసలు పోలీసులు కేసులు ఏమన్నా నమోదు చేశారా ఈ నిర్బంధానికి సంబంధించి? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? పార్టీకి ఏదైతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి నేతలు చేస్తున్నటువంటి కుట్రలు అన్ని కూడా చాలా దారుణంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి యొక్క హోటల్కు చేరుకున్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు ఏదైతే మదన్ అక్కడికి చేరుకున్న వారందరినీ కూడా కూటమి నేతల సహాయంతో అక్కడ నిర్బంధించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా లోపల నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో వారందరినీ కూడా బంధించేటువంటి ప్రయత్నాలు చేశారు. కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి పూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు మిగిలినటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి గదుల్లోకి వచ్చి అక్కడ వారందరినీ కూడా నిర్బంధించి వాళ్ళందరినీ భయభ్రాంతులు గుర్తేసేటువంటి ప్రయత్నాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. ప్రధానంగా కూటమి నేతలు వారికి సంబంధించి ఒక్క కార్పొరేటర్ ఉన్నప్పటికీ మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్పొరేటర్లను బెదిరించి వారి ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతూ వారి వైపు చిక్కుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నాటకీ పరిణామాల నడుమ పోలీసులు రావడంతో వారందరినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి కార్పొరేటర్ అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. రైట్ మూర్తి.